హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ అయినటువంటి మేతి రోటీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. ఎవరైనా చాలా ఈజీగా తినొచ్చు అనమాట. అంత బాగుంటాయి టేస్ట్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటా 2 కప్స్ తీసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి యాడ్ చేయడం వల్ల రోటీలు అనేవి ఇంకా మెత్తగా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అందులోకి ఒక 4-5 మిర్చీలని, గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, పేస్ట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించినటువంటి జీలకర్ర పొడి అన్నమాట. జీలకర్ర వేయించి మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా, ఆ పొడి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కట్ట మెంతి కూర తీసుకున్నాను నేను, ఫ్రెష్దండి, అప్పటికప్పుడు తెచ్చిందనమాట. బాగా కడుక్కొని చిన్న చిన్నగా ఆకులు మాత్రమే తుంచుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. 1/4 లెమన్, అంత ఎక్కువ అవసరం లేదు. వీటన్నిటిని ఫస్ట్ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు. మెంతికూర ఆకు వచ్చేసి ఆ పిండికి బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం మెంతికూరని ఎంత చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు చపాతీలు చేసేటప్పుడు అంత ఈజీగా ఉంటుందన్నమాట. మెంతికూర కొంచెం ముదిరింది అయితే చేదుగా అనిపిస్తుందండి. కొంచెం లేత తీసుకుంటే బెటరు, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మెంతికూర అనేసరికి మనకు చేదుగా అనిపిస్తుంది, ఎలా తినాలి అలా అనుకుంటారేమో. అట్లా ఏం లేదండి. మనం రోటీస్ చేసిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి వచ్చేసి కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి, మరీ గట్టిగా కలపొద్దు. మనం పిండి అనేది గట్టిగా కలుపుకుంటే రోటీస్ వచ్చేసి అప్పడాల్లాగా అవుతాయన్నమాట, మెత్తగా అస్సలు ఉండవు. మనం పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చేసిన తర్వాత 3-4 అవర్స్ అయినా సరే మెత్తగా ఉంటాయి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కొద్దిగా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మెత్తగా పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత బాగా పిండిని కలిపితే రోటీస్ అంత బాగుంటాయి. మనం చేతితో ఈ విధంగా నొక్కుతూ కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా మెత్తగా కలుపుకోవాలి. అంటే మరీ జారులా కాకుండా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పిండి మెత్తగా అయి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా అయిన పిండిని తీసుకొని మనం ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో రోటీస్ అంత సైజులో ఈక్వల్ పార్ట్స్గా చేసి ఉండలు చేసి పెట్టుకోవాలి. చూడండి, పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. ఈ విధంగా మనం రోటీస్లోకి ఏదైనా ఆకుకూరని కలిపి రోటీస్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా నార్మల్గా ఆకుకూరలు తినరు కదా, ఈ విధంగా యాడ్ చేసి చేయడం వల్ల వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట. లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ రోటీ. ఈ విధంగా మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలండి, అందుకంటే మనం ఆకుకూరను వేసుకుంటాం కదా, చపాతీ చేసినంత ఈజీగా రాదనమాట. మనం కొద్దిగా చూసుకుంటూ ఒత్తుకోవాలి, మరీ ఫాస్ట్గా ఒత్తుకుంటే రాదు చపాతీ. ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు, అలాగని మరీ లావుగా చేయొద్దు, మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగా ఉండొద్దు, మరీ పలుచగా ఉండొద్దు. బాగా కాగిన పెనం పైన మాత్రమే వేసుకోవాలండి. పెనం మాత్రం బాగా కాగి ఉండాలి. మనం రోటీని పెనం పైన వేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం. లేదు మాకు 2 వద్దు అనుకుంటే నార్మల్గా అయినా కాల్చుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ వేసి కాలుస్తున్నాను. చిన్నపిల్లలకైతే నెయ్యి వేసి కాలిస్తే సూపర్గా ఉంటుంది, హెల్దీ కూడా.
హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి ఈ విధంగా రెండు సైడ్లా ఈక్వల్గా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మేతి రోటీ రెడీ అయిపోయింది. అండ్ దీన్నే మనం మధ్యలోకి ఆయిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా మెత్తగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు ఈ రోటీస్ చేసేటప్పుడు సైజ్ని కన్సిడర్ చేయొద్దండి. సైజ్ ఇన్ ద సెన్స్ రౌండ్గా అలా రావాలని ఏం చూడొద్దు, ఎలా వచ్చినా సరే నో ప్రాబ్లం. మనం ఆకుకూర యాడ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా రౌండ్గా రావాలని ఏమీ లేదు, ఎలా వచ్చినా కూడా ఓకే అండి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా అన్ని చపాతీలను చేసుకొని కాల్చేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మెంతికూర చపాతీ రెడీ అయిపోయింది. మెంతికూర రోటీ అయినా అనొచ్చు. దీన్ని కాంబినేషన్గా మనం రైతాతో కానీ నార్మల్ పెరుగుతో కానీ తినొచ్చు. నేనైతే ఇక్కడ దీనికోసం ఆనియన్ కర్రీ రెడీ చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, మా ఇంట్లో మెయిన్గా దాంతోటే తింటాం మేమైతే. నార్మల్గా అయితే చిన్నపిల్లలు డైరెక్ట్గా అలానే తినేయచ్చు, పెరుగుతో అయినా తినొచ్చు అండ్ హెల్దీ కూడా. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.